హాయ్! ఈరోజు ఏంటంటే ఫస్ట్ టైం నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు నేను చికెన్ బిర్యానీ చేయలేదు. ఎప్పుడైనా నాకు కావాలి అనిపిస్తే బయట నుంచి తెప్పించుకొని తినడం తప్ప. సో, ఈరోజు మా కోళ్ళ ఫామ్‌లో చికెన్ తెచ్చి మా ఆయన చికెన్ బిర్యానీ చేయమన్నాడు. అంటే నర్వస్‌గా ఉంది. ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నా, అది ఎలా వస్తుంది ఇప్పటికి ఒక 20 వీడియోస్ చూసుంటా. సో, చికెన్ ఏమో తెచ్చేసి మా ఆయన మ్యారినేట్ చేసేసారు చూడండి. మ్యారినేట్ చేసి అంటే ఆల్మోస్ట్ అన్నీ ఆయనే తీసుకొని వచ్చేసారు. ఏమేమి వేయాలి ఏంటి ప్రతి ఒక్కటి. సో, ఇది బిర్యానీ మసాలా. సో, ఇప్పుడు నేను బిర్యానీ చేయాలి. విల్ సీ ఏమవుతుందో ఐ డోంట్ నో. టేస్ట్ బాగుండాలని దేవుడా అని నేను మొక్కుంటున్నా. పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసుకొని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని మ్యారినేట్ చేసిన దానికి కొంచెం పుదీనా తక్కువైంది కాబట్టి నేను పుదీనా వేసాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి నేను మిక్సీకి వేసుకుందామని వేసాను. అండ్ మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల అంటే బిర్యానీ పైన మనం వేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్గా అంటే ఆ టేస్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆనియన్ అనేది రెడ్గా వచ్చి ఇప్పుడు తీసేసామంటే బయటకి కరకరలాడుతూ ఉంటాయి. అది మనం చికెన్ మీద వేసుకోవడానికి కూడా బాగుంటుంది. తర్వాత చికెన్ అంటే మ్యారినేట్ చేసింది ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసేయాలి. వేయించడానికి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా టైం పడుతుంది. సో, అంటే స్మెల్ పోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత దాంట్లో చికెన్ యాడ్ చేయడమే. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు దాన్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ముక్కలు కొంచెం పెద్దవి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ముక్కలు అనేవి స్మాష్ కాకుండా మనం కలిపినప్పుడు అవ్వచ్చు, రైస్లో కుక్ అయినప్పుడు అవ్వచ్చు, పొడిగా అయిపోకుండా దమ్ పెట్టినప్పుడు కూడా అలాగే పీసెస్గా ఉంటాయి. సో, ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఆయిల్లో ఇలా ఫ్రై చేసేయడం. అట్లీస్ట్ ఒక 25 మినిట్స్ అయినా టైం పడుతుంది అది మొత్తం ఫ్రై అవ్వడానికి. ఆ గ్యాప్లోనే మనం ఏం చేయాలంటే దాన్ని క్లోజ్ చేసిన తర్వాత ఆ గ్యాప్లోనే మనము అంటే అది చికెన్ని మొత్తం చూసామంటే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ 25 మినిట్స్లో మనకు చికెన్ బాగా అంటే కుక్ అయిపోయి ఉంటుంది. పీస్ కూడా స్మాష్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం మనము చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆ బిర్యానీ మసాలా యాడ్ చేయడం వల్ల అప్పుడు మనకి ఆ బిర్యానీ స్మెల్ అనేది గుమ్మని మనకు తెలుస్తుందన్నమాట. అంటే ఓకే, ఇప్పుడు మనం అంటే అది మొత్తం ఫ్రై అయ్యేసరికి మనకైతే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి కొన్ని అంటే బిర్యానీ మసాలా ఆకులు అన్నీ వేసి రైస్కి ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లో బియ్యం వేసి అప్పుడు మరిగిన వాటర్ని ఏం చేయాలి తెలుసా, అంటే మరుగుతూ ఉన్నప్పుడు మనం వేచి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా చికెన్లో కొన్నిగా వేయాలి. కొన్నిగా వేయడం వల్ల అంటే లోపల ఉంటాయి, రైస్ పైన ఉంటాయి కాబట్టి కొంచెం క్రిస్పీనెస్గా బాగుంటుంది. సో, వాటర్ మరిగాక బియ్యం వేసేసి దాంతో కొంచెం ఆయిల్ కూడా వేస్తే బియ్యం అనేది స్టిక్కీ రాకుండా నేను నార్మల్ బియ్యంతోనే బిర్యానీ చేస్తాను, బాస్మతి బియ్యం కాదు కాబట్టి. నార్మల్ బియ్యం కాబట్టి స్టిక్కీగా లేకుండా బాగుంటుంది ఆయిల్ వేయడం వల్ల. సో, బియ్యం ఇంకా కుక్ అయిన తెలిసాక నాకు బియ్యం వేసేసి బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇలా చూసుకోవాలి. అంటే రైస్ అన్నది 70% మాత్రమే కుక్ అవ్వాలి, 70% కంటే ఎక్కువ కుక్ అవ్వకూడదు. సో, కుక్ అయిన దాన్ని ఇలా బిర్యానీ చికెన్ మీద ఇలా స్ప్రెడ్ చేసి ఆనియన్స్ అనేవి స్ప్రింగ్స్ ఉంటాయి కదా మన దగ్గర, అవన్నీ వేసేసి దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఎందుకు వేసుకోవాలంటే ఫ్లేవర్నెస్కి బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఇది ఫ్లేవర్నెస్ కోసము ఇలా మనం గార్నిష్ చేసి దమ్ పెట్టేయాలి. అంటే ప్లేట్ మూసేసి కొంచెం నేను గీ కూడా యాడ్ చేశాను. గీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే నేను కొంచెం ఆరెంజ్ కలర్ కూడా యూజ్ చేశాను.
సో అది యూస్ చేయడం వల్ల కూడా కొంచెం మళ్ళీ బాగుంటుందని కలర్ఫుల్గా అలా చేశాను. తర్వాత ప్లేట్ మూసేసి మన దగ్గర ఏదైతే స్టోన్ రాయి అవ్వచ్చు, రోలు అవుతుంది కదా, రుబ్బు రోల్ లాగా అలాంటిది అవ్వచ్చు. సో దాని మీద పెట్టేసి దమ్ చేసేయడమే. ఓపెన్ చేస్తే వావ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. అంత బాగా వచ్చింది చూడండి. ఇంట్లోకి తీసుకొని వచ్చేసి సర్వ్ చేసుకోవడమే. ఆనియన్, దాంతోపాటు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు దిస్ ఈస్ రైతా, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఫస్ట్ మా అత్తయ్య తినింది, ఆమె అయితే చాలా బాగుంది అని చెప్పింది. సో ఐఎమ్ హ్యాపీ. ఎంత కష్టపడి ఫస్ట్ టైం బిర్యానీ చేశాను కదా, అదేంటో ఒక తెలియని ఆనందం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. నేనైతే చాలా కష్టపడి చేశాను, ఇష్టంగా చేశాను. చూడండి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంది కదా. రైస్ ఎంత బాగా కుక్ అయిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మంచిగా నా ప్లేట్లోకి కూడా సర్వ్ చేసుకొని ఎవరు లేని ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా తినేసి కామ్గా ఉండిపోయా. అంత ఇష్టంగా తిన్నాను. కొంచెం చికెన్ కర్రీ, రైతా లాగా పెరుగు పచ్చడి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.